వరలక్ష్మి శరత్ కుమార్ గారు మెయిన్ రోల్లో నటించిన అండ్ అలాగే ఆమె సొంత డైరెక్షన్లో ఆమె ఓన్ ప్రొడక్షన్లో వచ్చిన మూవీ ఎస్ సరస్వతి. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ అవుతుంది. సో ఈ మూవీ ఎలా ఉంది ఏంటని ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ గురించి చెప్పుకోవాల్సి వస్తే ఈ మూవీ ఫస్ట్ టైటిల్ వచ్చేసి సరస్వతి అనమాట. బట్ సెన్సార్ బోర్డు వాళ్ళు కొందరు సరస్వతి పేరు మీద అబ్జెక్షన్ పెట్టడంతో ఎస్ సరస్వతిగా ఈ మూవీ టైటిల్ని అయితే మార్చారు. ఇక మూవీ పరంగా చెప్పుకోవాల్సి వస్తే మెయిన్గా ఈ మూవీలో కర్త కర్మ క్రియ అంతా మన వరలక్ష్మి శరత్ కుమార్ గారు కాబట్టి ఫస్ట్ ఆమె గురించి మనం మాట్లాడుకుందాం. మెయిన్గా ఏంటంటే వరలక్ష్మి శరత్ కుమార్ గారు ఈ మూవీలో సరస్వతిని ఒక క్యారెక్టర్ ప్లే చేశారు. ఆ క్యారెక్టర్లో తన యాక్టింగ్ అనేది వేరే లెవెల్లో ఉందని చెప్పుకోవచ్చు అనమాట. సో తన బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారని చెప్పుకోవచ్చు అనమాట. అండ్ దీని తర్వాత ఒక ప్రొడ్యూసర్గా ఈ మూవీలో కొన్ని చోట్ల ప్రొడక్షన్ వాల్యూస్ చాలా చాలా బాగుంది. ఒక ప్రొడ్యూసర్ గారు కూడా ఈ మూవీలో ఎంతో కొంత సక్సెస్ అయ్యారని ఫీలింగ్ అయితే కలిగింది. బట్ ఒక డైరెక్టర్గా అంతగా సక్సెస్ అవ్వలేదని ఫీలింగ్ అయితే కలిగింది అనమాట. ఎందుకనంటే ఈ మూవీలో మెయిన్గా ఏంటంటే వీళ్ళు తీసుకున్న స్టోరీ పాయింట్ అనేది రొటీన్ అనమాట. బట్ ఆ రొటీన్ స్టోరీ పాయింట్ ని ఫస్ట్ హాఫ్ లో చాలా బాగా ఒక సస్పెన్సివ్ గా నరేషన్ అయితే ఇచ్చారనమాట. బట్ సెకండ్ హాఫ్ వచ్చేప్పటికి సో మూవీ అనేది ఒక ప్రెడిక్టబుల్ ఒక సాగదీసినట్టుగా వెళ్ళిపోవడం వల్ల సెకండ్ హాఫ్ అనేది అంతగా ఎక్కలేదని ఫీలింగ్ అయితే కలిగింది. సో మెయిన్ గా ఏంటి అంటే ఫస్ట్ ఇక్కడ వరలక్ష్మి శరత్ కుమార్ గారి కేసుని లాయర్ అయిన ప్రకాష్ రాజ్ గారు ఎందుకు టేకప్ చేశారు అనే పాయింట్ అనేది నాకు అంత బలంగా అనిపించలేదు. సో ఒకవేళ టేకప్ చేసిన తర్వాత ఇంటర్వెల్ లో ట్విస్ట్ రివీల్ అయిన తర్వాత కూడా సో ఆ కేసుని ఎందుకు కంటిన్యూ చేస్తున్నారనే పాయింట్ కూడా అంత బలంగా ఉండదు అనమాట. ఇంకోటి ఏంటంటే సెకండ్ హాఫ్ లో కోర్ట్ రూమ్ సీన్స్ అనేవి బలంగా ఉండాలి, అవి చాలా వరకు వీక్ గా అనిపిస్తుంది. అండ్ అలాగే ప్రకాష్ రాజ్ గారు అండ్ అలాగే శ్రీకాంత్ అయ్యర్ సో వీళ్ళిద్దరి మధ్య కోర్ట్ రూమ్ సీన్స్ అనేవి ఇంకొన్ని ఉంటే బాగుండేది అనమాట. బట్ ఆ సీన్స్ ని కూడా సింపుల్ గా తేల్చేయడం కూడా నాకు చాలా వరకు మైనస్ అనిపించింది. అంతేకాకుండా సో తానే తప్పు చేశారని ఒప్పుకున్న ఒక అక్యూజ్డ్ ని సో తన మెంటల్ డిసార్డర్ వల్ల తనని బయటికి రిలీజ్ చేస్తారు. సో ఆ మెంటల్ డిసార్డర్ అనే పాయింట్ ని అంత బలంగా ప్రజెంట్ చేయలేకపోయిన ఫీలింగ్ అయితే కలిగింది. సో ఇలాంటి కొన్ని పాయింట్లు అనేవి వీక్ గా ఉండడం వల్ల డైరెక్షన్ అనేది నాకు చాలా వరకు వీక్ అనిపించింది. బట్ స్క్రీన్ పే అనేది కొంతవరకు ఎంగేజ్ చేసింది, అది కూడా ఫస్ట్ హాఫ్ వరకు చాలా బాగా ఎంగేజ్ చేసింది. సెకండ్ హాఫ్ లో ఆ స్క్రీన్ పే అనేది వర్కౌట్ అవ్వలేదన్నమాట. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ నుంచి ఇంటర్వెల్ వరకు ఒక స్క్రీన్ పే తో ఎంగేజింగ్ గా తీసుకుంటూ వస్తారు. ఇంటర్వెల్ వచ్చిన ట్విస్ట్ అనేది వేరే లెవెల్లో వర్కౌట్ అయింది. సో ఆ విధంగానే సెకండ్ హాఫ్ ను కూడా ఒక లెవెల్లో వర్కౌట్ చేసుకుంటూ వస్తారు. క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ అనేది మనం గెస్ చేయడం వల్ల ఆ ట్విస్ట్ అనేది అంతగా వర్కౌట్ అవ్వలేదన్నమాట. ఇంకా మెయిన్ గా అంటే ఈ మూవీలో మెయిన్ యాక్టర్స్ పెట్టుకున్నారు. ఆ యాక్టర్స్ తో వాళ్ళ పర్ఫార్మెన్స్ తో మూవీ అనేది ఎంతో కొంత ఎంగేజ్ చేస్తుంది. సో దానివల్ల ఆ మూవీలో డ్రామా కూడా వర్కౌట్ అయింది. మెయిన్ గా ఏంటంటే ఎమోషన్సే కొన్ని చోట్ల వర్కౌట్ అవ్వలేదని ఫీలింగ్ అయితే కలిగింది అనమాట. ఆ ఎమోషన్ సీన్స్ ని ఇంకొంచెం బలంగా ప్రజెంట్ చేస్తుంటే వేరే లెవెల్లో వర్కౌట్ అయ్యేది అనేది నాకైతే అనిపిస్తుంది అనమాట. అంతేకాకుండా ఈ మూవీలో ప్రియమణి గారి క్యారెక్టర్ అవనండి, రావు రమేష్ గారి క్యారెక్టర్ అవనండి, మురళీ శర్మ గారి క్యారెక్టర్ అవనండి, సో ఆ క్యారెక్టర్ని ఇంకొంచెం బెటర్గా యూజ్ చేసుకుంటే మూవీ అనేది వేరే లెవెల్లో వర్కౌట్ అయ్యేదని ఫీలింగ్ అయితే కలిగింది. అంతేకాకుండా ఈ మూవీ స్టార్టింగ్ 30 minutesలోనే మూవీ ఎండ్ అయిపోయిన ఫీలింగ్ అయితే కలిగింది అనమాట. అంటే ఏంటి, సో ఒక పాపను రేప్ చేయడం, ఆ రేప్ చేసిన వాళ్ళని చంపేయడం, సో దాంతోనే మూవీ అక్కడే ఎండ్ అయిపోయిన ఫీలింగ్ అయితే కలిగింది. వాళ్ళని చంపే సీన్ అనేది ఏదైనా సెకండ్ హాఫ్ లో పెట్టుంటే కొంచెం బెటర్గా ఉండదని ఫీలింగ్ అయితే కలిగింది అనమాట. సో ఓవరాల్ గా మూవీ గురించి సింపుల్ గా చెప్పుకోవాల్సి వస్తే ఒక రొటీన్ స్టోరీని ఒక రొటీన్ వేలో ప్రజెంట్ చేసిన ఫీలింగ్ నాకైతే అనిపించింది అనమాట. సో దానివల్ల మూవీ అనేది నాకు ఒక యావరేజ్ వాచ్ అనే ఫీలింగ్ అయితే కలిగింది. ఇక ఈ మూవీలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయానికి వస్తే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది నాకు సోగా ఉంది. సినిమాటోగ్రఫీ అనేది ఓకే అనమాట. సో ఓవరాల్ గా ఇదండి ఎస్ సరస్వతి మూవీ రివ్యూ. నా రివ్యూ నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక చిన్న లైక్, అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్.